మరొక ప్రాముఖ్యమైన సంగతిని కూడా మీ దృష్టికి తెస్తాను. అదేమనగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనములో వీరందరూ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనమును చేసి ₹1,000,000 మాట విశ్వాసము గలవారు వారై మృతి పొందిరి అనండి. ఆ మాట వాగ్దానాలు పొందామా పొందలేదా, డబ్బులు వచ్చినాయా రాలేదా, తిండి తిన్నామా లేదా, ఆస్తులు కూడబెట్టామా కోల్పోయామా, ఇదంతా సండే స్కూల్ తీసేయి. చనిపోయే నాటికి విశ్వాసము గలవారమై మృతి పొందామా, విశ్వాసమును కోల్పోయి మృతి పొందామా అన్నదే ₹1,000,000. ఎన్నో చూసావు చేసావు. ఆడెవడో బైబిల్ కాలేజీకి వెళ్ళి 3 సంవత్సరాలు వాక్యాలు నేర్చుకుంటే బుర్ర తిరిగిపోయి బేబచ్చు అనే సబ్జెక్ట్ ఉంది బైబిల్లోని, మరో బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. మొత్తం 14 బైబిల్ టెలింగ్లు చేసిన తర్వాత మూతికాడు మైకి పెట్టి ఇంటర్వ్యూ చేస్తే అసలు దేవుడు లేడని చెప్పాడు అంటాడు. ఈ శాదస్తపోటి వాళ్ళ ఉపకారం ఏంటి చెప్పండి? ఎందుకు తగలబడ్డావు ఇదంతా నువ్వు? After all my research, I came to know that there is no God. This is just our belief to comfort. అన్నాడు. నేను చెప్పాను, సైతానికి దేవుడై కూర్చోవటం వల్ల నీకు ఈ మర్మం బయలుపరచబడిందిరా. నెత్తి మీద ఆడు కూర్చున్నాడు నీకు. అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న వాగ్దేవుడు, జగత్తునందరూ సర్వాన్ని నిర్మించిన దేవుడు, విశ్వ జగత్తుల గురించి కానీ మానవుని పుట్టుకని గురించి కానీ లోకపు అంతముల గురించి కానీ బైబిల్ మాట్లాడినంత సాధికారికంగా ఎక్కడైనా ఎవడైనా మాట్లాడా? చదివేస్తే ఉన్నవతే పోయినట్లు, చదవకముందు కాకరకాయ తర్వాత కేకరగా అయినట్టు ఈ సబ్జెక్ట్ ఇట్టు తయారైంది. ఏననేది ఎన్ని కాలేజీలకు వెళ్ళావు, ఎంత చదివావు, చర్చిలకు వెళ్ళావు, సందా ఎంత ఇచ్చావు, ఎన్ని ప్రసంగాలు చేసావు, ఎంత సెలరీకి పోయావు, స్టేజీ మీద కాదు సచ్చే నాటికి విశ్వాసము గలవాడవై మృతి పొందావా, విశ్వాసాన్ని కోల్పోయావా, అదే చాలా ప్రాముఖ్యం. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ దుఃఖాలని విశ్వాసాన్ని పోగొట్టినయా? పౌలు గారు ఏమన్నాడు తన సాక్ష్యంలో? ఇక మీద నాకు జీవ కిరీటం, నీతి కిరీటం ఉంచబడిందని చెప్పినప్పుడు ఆ కిరీటానికి కారణంగా ఏం చెప్పాడు? 1,500 సంఘములు కట్టాను, 14 లక్షల బాప్తిస్మాలు ఇచ్చాను, 20,000 మంది సేవకుల్ని అభిషేకించాను, ఆసియా ఖండాన్ని దున్నేశాను, రక్తం ఇచ్చాయి, అందుకే నాకు నీతి కిరీటం ఉందన్నాడా? విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీతి కిరీటం ఉందన్నాడు. అసలు అదే ₹1,000,000. ఆస్తుల్ని కాపాడుకున్నావు, అంతస్తుల్ని కాపాడుకున్నావు, పోస్ట్ నిలబెట్టుకున్నావు, తగులు పెట్టి నలుగురిని నానా తిప్పలు పెట్టి పోస్ట్ నిలబెట్టుకున్నావు. 3వ దఫా 4వ దఫాగా నువ్వే ఎన్నికయ్యాం. మొత్తం తిప్పలంతా నీ తిప్పలంతా పోస్టే. ఏమి కలిగి మృతి పొందాలి? ధనము కలిగి, పదవి కలిగి, అంత అమాయకం ఉన్నాడు ఆయన. అంతా శాశ్వతం, ఏది సుస్థిరం కాదు. విశ్వాసము గలవాడవై మృతి పొందితేనే తప్ప నిత్యములో నీకు ఎలాంటి మహిమ విలువ ఉండవని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరణించే నాటికి ఆరోగ్యం తగ్గుద్ది, సహజంగానే బలం తగ్గుద్ది, ఓపిక తగ్గుద్ది, పెరిగితే డబ్బులు పెరగచ్చు, ఆస్తులు పెరగచ్చు, కానీ విశ్వాసం మాత్రం కాపాడబడాలి. యేసుక్రీస్తు దేవుడని ఆమేనండి. ఆయన తనను వెతుకు వారికి ఫలమిచ్చువాడని, ఆయన మరణించి తిరిగి లేచినందున పాపము, శాపము, మరణము కొట్టివేయబడిందని, ఆయన తిరిగి లేచినట్లుగానే మనల్ని లేపుతాడని, ఆయన వెళ్ళి పంపిన పరిశుద్ధాత్మంతం వరకు తోడుగా ఉంటాడని, ఆయన మరలా తిరిగి వస్తాడని, నన్ను సజీవుడిగా తీసుకెళ్తాడని, చనిపోయిన మృతుల్లోంచి పైకి లేపుతాడని, మహిమ స్థావరం కలుగజేస్తాడని, చేతి పని కాక మహిమాన్వితమైన వేరొక గుడారమును నాకు ఇచ్చి తన ఎదుట శాశ్వతముగా నిలుపుకుంటాడని విశ్వాసము కలవాడై చావాలవాడైనా ఇక్కడికి తిరిగి ఉండదు. చాలా గట్టి మనిషి అండి, అర్ధాంతరం గట్టి అయిపోయాడు. సంసోను కన్నా గట్టివాడు ఎవడు ఉన్నాడు? అంతా వట్టే, గట్టేమి లేదు, ఉట్టిదే.
నరములు శల్యములను బట్టి మైలతిత్తి ఏమున్నది ఎందుకు గర్వకారణమన్నాడు కవీశ్వరుడు. నరములు ఎముకలు కలిగిన మైలతిత్తి అంటే మురికి సంచి ఈ దేహం. కాకపోతే ముప్పొద్దుల స్నానం చేయవలసిన కర్మ ఎందుకు వచ్చింది? మురికి సంచి అవ్వబట్టే కదా. ఎన్ని పోయాలి, ఎన్ని రాయాలి, ఎన్ని తగిలించాలి, దరిద్రం పాడుగాను. ఇది మురికి సంచి కాబట్టే పక్కనోడు ఇబ్బంది పడకుండా మర్యాదలో. అయితే కొన్నిసార్లు మర్యాదలు ఎక్కువయ్యే పక్కనోడికి ఎక్కువ ఇబ్బంది, తలనొప్పొస్తుంది. స్నానం చేశాక తగిలించవలసింది స్నానం మానేసి తగిలిస్తే పక్కోడు ఎట్ట బతుకుతాడరా? ఈ దరిద్రాల వల్ల కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. ఇది కేవలం మురికి సంచి. ఇంత మాత్రపు జీవితమునకు ఒట్టి భ్రమయేలనో వెర్రిమానవన్నాడు పెద్ద మనిషి. ఏముందరా బాబు ఇందులో? లోపల ఉన్న అసలోడు కానీ వెళ్ళిపోతే పెద్ద ఆయన వీలు పొందుకొని ఏసు రక్తం చేయం. ఈయన ఎప్పుడు పట్టించుకోడు. శరీరం గురించి ఒక పెద్ద ఆయన చెప్తే విన్నాను, భలే మజా అనిపించింది. చెన్నై నుంచి వచ్చాడు ఆయన. వాక్యం చెబుతుంటే పెద్ద పనికొచ్చే మాటలు ఏమి అంది, అమాయకంగానే ఉన్నాయి. అయినా సరేలే వింటాం మన లక్షణం కాబట్టి వింటాం. కూర్చుంటే లోపల ఎప్పుడో ఒక ప్రార్థన, అనవసరం తీసుకొచ్చావో ప్రభు కాదుగా, ఏదో నా పనికొచ్చే మాట ఉంటుంది ఒక్కడని చెప్పించదు ఆయన. చివరికి వచ్చేసాడు పెద్ద మనిషి, మాటలేం సెట్ అవుతలేదు అని లోపల ప్రార్థన చేసుకుంటుంటే ఎక్కలేసని మాట కొట్టాడు. మీకు ఆవకాయ పచ్చడి తెలుసా అన్నాడు. తమిళోడికే తెలియదు, ఆంధ్రోడికి తెలీదు. తెలుసు అన్నాం. మీ టేబుల్ మీద ఆవకాయ పచ్చడి చేసా ఉండిద్దా అంటే ఉండిద్దా అన్నాం. స్పూన్తో వేసుకుంటావా చేత్తో వేసుకుంటావా అన్నాడు. స్పూన్తోనే అన్నాం. ఎందుకని అన్నాం. చేయబడితే పాడైపోద్ది అన్నాం. అది నీ బతుకు అన్నాడు. బుర్ర మామూలుగా పాడవలేదు కాసేపు. ₹10 ప్లాస్టిక్ స్పూన్ పెడితే సంవత్సరం అంతా పచ్చడి ఉంటుంది, ₹1,00,00,000 ఏలెడితే నాశనం అయిపోతుంది అన్నాడు. మొత్తం కూటం గిట్టుబాటు అయిపోయిన డైలాగ్ అది. నాకు ప్రభు నాతో మాట్లాడేవారు ఆయన. నీకు కోట్లు సోత్రాలని ఆనందంగా ఇంటికి వచ్చా. నేను ఏ కూటానికి పోయినా సరే కూర్చుంటా ప్రశాంతంగా. ఒక్కటన్నా నాకు మనకొచ్చేది నాకు దొరుకుద్ది. తోటలోకి వెళ్ళాక ఏ కాయైనా రాలేకపోద్దా సంచులు వేసుకుంటాకి. ఏసు రక్తం ఏం చేయం. మానవ జీవితం ఎంత గొప్ప అనుకుంటామండి. చెయ్యడితే సంవత్సరం ఉండే పచ్చడి 3 రోజులకు పూజ వచ్చేది. చెయ్యి పాడుగాను. అప్పటికి 5 సార్లు స్నానం చేసినా సరే సబ్బెట్టినా సరే చెయ్యే దరిద్రం అండి. మానవ దేహానికి ఉన్నటువంటి బీభత్సమైనటువంటి శక్తి అటువంటిది. ఎంతోటి దానికి తెగ ఫీలింగు. మరి మేము ఎలవా ఎవడమైనా ఒకటే. ఏముంది సార్, మరుక్షణం యేసు రక్తం ఏం పాయింట్ ఒకటే, నువ్వు సచ్చే నాటికి ఏం కలిగి చావాలా? అదంత ఈజీ కాదని చెప్పాడు పౌలయ్య గారు. మంచి పోరాడి తిని విశ్వాసమును కాపాడు. అంటే నీకున్న విశ్వాసం, యేసయ్య మీద నీకున్న భక్తి, నీకున్న విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే విశ్వాస భ్రష్టత్వము కలిగించుటకు నీ మీద దాడి చేయుచున్న సకల దుష్ట కార్యముల చేత, ఆత్మల చేత ఒక భీకరమైన పోరాటమే చేయాలి నువ్వు. అంత ఈజీ కాదు. వరుసపెట్టి 3 సార్లు నష్టం వచ్చిందనుకో వ్యవసాయంలో, ఇది న్యాయమా ఆ పాట నచ్చుద్ది. కొంచెం దేవుడు భయం ఇంకా మిగిలి ఉందనుకో, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది అని నేను ప్రార్థన చేస్తే బట్టి నువ్వు వింటావా, నీ ఇష్టమే చేస్తావు అనే నిరసన పాట అది. రాసినోడు ఎట్ట పాడి ఆయన భక్తి వేరు, ఆయన సమర్పణ వేరు. ఈడు పాడే మాట చెప్తున్నాను నేను. ఈడు కడుపు మండితే పాడతలా. ఈడు దేవుని చిత్తానికి అప్పగించుకొని పాడితే నేనెందుకు కాదంట. కడుపు మండిపోయి నిరసనగా పాడుతుంటే కదా వచ్చింది బాధ. కలితొత్తే మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఎందుకని? మేలుకు అలవాటు అయిపోయాడు కదా వీడు. అలా నీ మేలకు అలవాటే, మేలుకు అలవాటైన బాబు తట్టు ఉంటుంది. చావైనా, కీడైనా, శ్రమైనా, నిందైనా నా ప్రభుని వదిలిపెట్టిన స్థిర విశ్వాసం ఉన్న రేంజ్ వేరుగా ఉంటుంది. స్తోత్రం చెప్పొచ్చుగా. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే దానికి ఒక పోరాటం అవసరం అండి. శరీరంతో పోరాడాలి. లోకము తోడను నా దేహముతో, లోకముతో దేహముతో, ఆకాశమందలి దుష్టాత్మలతో, పాప శరీరపు ఇచ్చలతోడను
భీకర పోరాటం బెదురైనా ఇన్నిట్లతో రావాలి మనం యుద్ధం. తేరకుందండి పరలోకం. ఇడే పోరాటం చేయడు, పాడమంటే పరలోకమో ఎల్లు నీకు ఇచ్చేస్తారు. ఎట్టేస్తారా నీకు? ఎవరికి? సమస్త జనులకు ప్రార్థన మందిరం చర్చి ఇక్కడే. సమస్త జనులకు పరలోక ప్రవేశం ఉండదు. కుదురుకుంటేనే, విశ్వాసం కాపాడుకుంటేనే. ఎన్ని బాధలు వచ్చిన, ఆస్తులు పోయిన, ఆరోగ్యమైన, విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకొని బతికితేనే వెళ్తాం అక్కడికి.